లెడ్ పెన్సిల్స్లో లెడ్ ఉండేది అనుకుంటున్నారా? అలా అయితే మీరు పొరపాటు పడినట్టే. లెడ్ పెన్సిల్స్లో లెడ్ అస్సలకే ఉండదు. మరి లెడ్ పెన్సిల్స్లో ఉండేది ఏంటి? ఇదే క్వశ్చన్ ఎగ్జామ్లో దిగింది. దీంతో పాటు ఫిష్ హార్ట్లో ఎన్ని ఛాంబర్స్ ఉంటాయి, హైయెస్ట్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఉన్న కంట్రీ ఏంటి, నేషనల్ ఎమర్జెన్సీ ఆర్టికల్స్ ఏంటి, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఎగ్జామ్స్లో చాలా రిపీటెడ్గా అడుగుతున్నారు. వీటితో పాటు నేను టాప్ రిపీటింగ్ ఎంసీక్యూస్ అనేవి ఈ సెషన్లో డిస్కస్ చేయబోతున్నాను. ఎంసీక్యూస్తో పాటు చాలా ట్రిక్స్ అనేవి డిస్కస్ చేయబోతున్నాను. ప్రతి క్వశ్చన్ మనం ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేయబోతున్నాము. ఈ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి అప్కమింగ్ ఆర్ఆర్బీ, ఎస్ఎస్సి అండ్ బిఎస్ఎఫ్ ఎగ్జామ్స్ ఎవరైతే రాయబోతున్నారో వీళ్ళందరికీ చాలా యూజ్ అవుతుంది. సో కన్ఫర్మ్గా మీరు స్కిప్ చేయకుండా ఈ వీడియో మొత్తం చూడాలి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ ఇన్ లెడ్ పెన్సిల్స్? లెడ్ పెన్సిల్స్లో ఏం యూజ్ చేస్తారు అంటున్నారు. గ్రాఫైట్, చార్కోల్, లెడ్ అండ్ సిలికా. మీరు ఆప్షన్ చూడండి. చాలా మంది లెడ్ పెన్సిల్స్ అనగానే లెడ్కి టెంప్ట్ అయిపోతారు. బట్ లెడ్ ఈజ్ నాట్ అవర్ ఆన్సర్. అవర్ ఆన్సర్ ఈజ్ గ్రాఫైట్. గ్రాఫైట్ ఈజ్ అన్ ఎలోట్రోపిక్ ఫార్మ్ ఆఫ్ కార్బన్. ఇది వచ్చేసరికి మీకు సాఫ్ట్ బ్లాక్ అండ్ క్రిస్టలైన్ ఫార్మ్ ఆఫ్ కార్బన్ కింద మనం కన్సిడర్ చేస్తాము. దీన్ని మనం లెడ్ పెన్సిల్స్లో యూజ్ చేస్తాము. అలానే లూబ్రికెంట్గా కూడా యూజ్ చేస్తాము. ఓకేనా? సో మీరు లూబ్రికెంట్ అనేది గుర్తుపెట్టుకోండి. లూబ్రికెంట్స్లో యూజ్ చేసేది ఏంటి అంటే గ్రాఫైట్. ఎగ్జామ్స్లో నెక్స్ట్ ఎగ్జామ్లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ లూబ్రికెంట్ అంటే మీరు గ్రాఫైట్ అనేది ఆప్ట్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ చార్కోల్ అనేది మనం డైలీ లైఫ్లో యూజ్ చేస్తాము, టూత్ పేస్ట్లో యూజ్ చేస్తాము, అలానే కాస్మెటిక్స్లో యూజ్ చేస్తాము, నెక్స్ట్ వాటర్ ప్యూరిఫికేషన్ ప్రాసెస్లో యూజ్ చేస్తాం. అండ్ మేజర్లీ ఇన్ గన్ పౌడర్ వి యూజ్ చార్కోల్. ఓకేనా? గన్ పౌడర్లో కూడా చార్కోల్ అనేది యూజ్ చేస్తున్నారు. సో చార్కోల్ యొక్క ఈ 4 ఫీచర్స్ అనేవి గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ లెడ్ అబ్జర్వ్ చేస్తే లెడ్ అనేది మనం బ్యాటరీస్లో యూజ్ చేస్తున్నాము అండ్ దీంతో పాటు ఎక్స్రే రేడియేషన్స్లో యూజ్ చేస్తాము, గుర్తుపెట్టుకోండి. అలానే లెడ్ ఈస్ యూజ్డ్ యాజ్ అన్ ఎల్లాయ్. సో మనం ఎల్లాయిల్స్లో కూడా మనం యూజ్ చేస్తాం అనమాట. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ సోల్డర్ అనే ఎల్లాయ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ బోత్ లెడ్ అండ్ టిన్. లెడ్ని మనం పీబీగా ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నాము? లెడ్ యొక్క లాటిన్ నేము ప్లంబమ్ అనమాట. సో దీని నుంచి మనం పీబీని రిప్రజెంట్ చేస్తున్నాము. పీరియాడిక్ టేబుల్లో దీని యొక్క అటామిక్ నెంబర్ వచ్చేసరికి 82 అనమాట. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి, లెడ్ అనేది మనం బ్యాటరీస్లో, రేడియేషన్స్లో, అలానే ఎల్లాయిస్ మిక్సింగ్లో కూడా మనం లెడ్ని యూజ్ చేస్తాము. నెక్స్ట్ సిలికా మీరు అబ్జర్వ్ చేస్తే సిలికా ఈ సేమ్ యాజ్ సిలికాన్ డైఆక్సైడ్. ఈ సిలికాన్ డైఆక్సైడ్ని మనం గ్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్ పర్పస్లో యూజ్ చేస్తాం, అలానే సిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్లో కూడా యూజ్ చేస్తాం. ఓకేనా? గ్లాస్ ప్రిపరేషన్ అండ్ సిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్లో కూడా యూజ్ చేస్తాం. సో గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ ఎగ్జామ్స్లో మీకు సాలిడ్ CO2ని ఏమంటాము అంటారు? సాలిడ్ CO2 ఈజ్ కాల్డ్ యాజ్ డ్రై ఐస్. గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకా టంగ్స్టన్ మీద కూడా అడుగుతారు. టంగ్స్టన్ ఈజ్ యూజ్డ్ ఇన్ అని అడుగుతారు. టంగ్స్టన్ ఎక్కడ యూజ్ చేస్తాము? ఎలక్ట్రిక్ బల్బ్ ఫిలమెంట్లో యూజ్ చేస్తాం అనమాట. ఎలక్ట్రిక్ బల్బ్ ఫిలమెంట్. సో ఈ టైపు కెమికల్స్, కెమికల్ కాంపోనెంట్స్, అలానే వాటి యొక్క యూసేజ్ అనేది మీరు నేర్చుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, విచ్ కంట్రీ హ్యాస్ ది హైయెస్ట్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ? ఇక్కడ ఇచ్చిన 4 ఆప్షన్స్లో హైయెస్ట్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఉన్న కంట్రీ ఏదో ఉంది, దాన్ని మనం ఐడెంటిఫై చేయాలి. ఓకేనా? ఫస్ట్ మనం ఈ 4 కంట్రీస్కి యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఏంటో తెలుసుకుందాం. ఓకేనా? అందుకంటే ముందు మీరు అబ్జర్వ్ చేస్తే నైజీరియాని మనం ఎలిమినేట్ చేయొచ్చు. ఎందుకంటే నైజీరియా అనేది ఒక ఆఫ్రికన్ కంట్రీ, ఆఫ్రికా కాంటినెంట్కి సంబంధించింది. ఆఫ్రికా కాంటినెంట్ అంటే అందులో మనకి పవర్టీ ఎక్కువ కనిపిస్తుంది అనమాట. కాబట్టి ఇది హైయెస్ట్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఉన్న కంట్రీ అయితే కాదు. అలా మనం కామన్ సెన్స్తో కూడా కొన్ని ఆప్షన్స్ ఎలిమినేట్ చేయాలి. ఓకేనా? సో ఇప్పుడు యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎలా ఉందో చూద్దాం. స్విట్జర్లాండ్ యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ వచ్చేసరికి 84.5 ఇయర్స్ ఉంది. నెక్స్ట్ మొనాకో మీరు అబ్జర్వ్ చేస్తే 86.5 ఇయర్స్ ఉందన్నమాట. ఓకేనా? సో నెక్స్ట్ వన్ చాడ్ కూడా ఆఫ్రికన్ కంట్రీనే. దీని యొక్క లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 54.2 ఇయర్స్ మాత్రమే ఉంది. అండ్ నైజీరియా మీరు అబ్జర్వ్ చేస్తే 54.7 ఇయర్స్ అనమాట. ఓకేనా? ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే హైయెస్ట్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అడిగారు కాబట్టి మొనాకో ఈజ్ అవర్ ఆన్సర్. మొనాకోకి అరౌండ్ 87 ఇయర్స్ దాకా బతుకుతున్నారు అక్కడ కంట్రీలో యావరేజ్గా. సో మొనాకో ఈజ్ ది హైయెస్ట్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కంట్రీ అనమాట. ఓకేనా? సో ఎందుకు అని అంటే కనుక ఇందులో మనకి ప్రజలు అనేవి ఏంటంటే హెల్దీ లైఫ్ స్టైల్ని లీడ్ చేస్తున్నారు. అలానే అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ కండిషన్స్ కూడా చాలా స్టేబుల్గా వాళ్ళకి ఉంటుందన్నమాట. అలానే మెడికల్ ఫెసిలిటీస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. సో దానివల్ల మొనాకో అనేది హైయెస్ట్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఉన్న కంట్రీ కింద మనం కన్సిడర్ చేస్తున్నాం. నెక్స్ట్ వన్ చాడ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఓన్లీ 54.2 ఇయర్స్ మాత్రమే ఉంది లైఫ్ ఎక్స్పెక్టెన్సీ. ఇది లోవెస్ట్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఉన్నదన్నమాట. ఓకేనా? హైయెస్ట్ అయితే మొనాకో పెట్టాలి, లోవెస్ట్ అయితే చాడ్ పెట్టాలి. చాడ్ అనేది ఆఫ్రికా కాంటినెంట్. ఇవి 2 ఆఫ్రికా అండ్ ఫస్ట్ 2 ఏవైతే ఉన్నాయో ఇవి 2 యూరోప్ అనమాట. ఓకేనా? సో ఇప్పుడు చాడ్ అనేది లోవెస్ట్ ఎందుకు అని అడిగితే పూర్ లైఫ్ స్టైల్ ఉండిద్ది వీళ్ళది. అలానే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే హెల్దీ లైఫ్ స్టైల్ అనేది ఏమి ఉండదు, పూర్ లైఫ్ స్టైల్ ఉండిద్ది. వీటితో పాటు ఇక్కడ ఏంటంటే వీళ్ళు అన్సేఫ్ వాటర్ అనేది యూజ్ చేస్తారు, అంటే కంటామినేటెడ్ వాటర్ అనేది ఎక్కువ తీసుకుంటారు. దాంతోపాటు డిసీజెస్ లైక్ మలేరియా, HIV ఇవన్నీ ఎక్కువగా ఈ కంట్రీలో చూస్తున్నారు అనమాట. సో దీనివల్ల వీళ్ళు ఏంటంటే వీళ్ళ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది చాలా తగ్గిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, ఇన్ విచ్ మంత్ డస్ ద ఎర్త్ కమ్ నియరెస్ట్ టు ది సన్? ఏ మంత్లో ఎర్త్ సన్కి చాలా దగ్గరగా వస్తుంది అంటున్నారు. సో ఫస్ట్ మనకు తెలిసిందే ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ది సన్, మనందరికీ తెలుసు. ఎర్త్ అనేది సన్ చుట్టూ తిరుగుతుంది ఇన్ ఎలిప్టికల్ పాత్, అది గుర్తుపెట్టుకోండి. సో సర్క్యులర్ పాత్లో అయితే తిరగదు, ఎలిప్టికల్ పాత్ ఇలా తిరుగుతుంది అనమాట. సో ఇంకా మీరు అబ్జర్వ్ చేస్తే ఎర్త్ అనేది
జనవరిలోనేమో మీకు చాలా క్లోజెస్ట్గా వస్తుంది సన్కి, అది 147 మిలియన్ కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. ఓకేనా. అదే జూలైలో మీరు అబ్జర్వ్ చేస్తే ఎర్త్కి సన్కి మధ్య ఉన్న డిస్టెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది, అదే ఫార్దెస్ట్, అది 152 మిలియన్ కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఇప్పుడు జనవరి డేట్ కూడా గుర్తుపెట్టుకోండి, Jan 3rd. ఇదైతే కనుక July 4th. Jan 3rd ఏమో ఎర్త్ సన్కి చాలా క్లోజెస్ట్గా వస్తుంది, July 4th ఏమో ఎర్త్ సన్కి చాలా ఫార్దెస్ట్, చాలా ఎవేగా ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఈ పాయింట్ని మనం పెరిహీలియన్ అంటాము. అండ్ July 4th మనం ఏం తీసుకోవాలంటే అఫీలియన్ కింద కన్సిడర్ చేస్తాము. ఓకేనా. సో ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఎలా అయితే ఎర్త్ సన్ చుట్టూ రివాల్వ్ అవుతుందో సేమ్ అలానే ఎర్త్ చుట్టూ మూన్ రివాల్వ్ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ కూడా మనం గుర్తుపెట్టుకోండి, క్లోజెస్ట్ ఏదైతే దగ్గరగా ఉందో సో ఈ పాయింట్ని మనం పెరిజీ అంటాం. ఓకేనా. ఎవే ఫ్రమ్ ఎర్త్, మూన్ చాలా దూరంగా ఉందనుకోండి ఎర్త్కి, అప్పుడు మనం అపోజీ కింద కన్సిడర్ చేస్తాం. ఓకేనా. సో దగ్గరగా ఉంటే మనం దాన్ని సూపర్ మూన్ అంటాము, చాలా దూరంగా ఉంటే మైక్రో మూన్ అంటాం అనమాట. ఓకేనా. నెక్స్ట్ పాయింట్ డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఆన్సర్ మీరు అబ్జర్వ్ చేస్తే ఏ మంత్లో ఎర్త్ సన్కి చాలా క్లోజ్గా వెళ్తుంది అంటే జనవరి, డేట్ అయితే Jan 3rd. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, వైట్ రెవల్యూషన్ ఇన్ ఇండియా ఇస్ రిలేటెడ్ టు విచ్ ప్రోడక్ట్? అగ్రికల్చర్ రెవల్యూషన్స్ ఉన్నాయి కదా, సో ఆ అగ్రికల్చర్ రెవల్యూషన్స్ మీద క్వశ్చన్స్ ఇస్తారు. సో వైట్ అనగానే మనం వైట్ కలర్లో ఉన్న ఇమాజిన్ చేసుకోవాలి. వైట్ కలర్లో ఫిష్ ఉండిద్దా, మిల్కా, కాటనా, ఎగ్సా? సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మిల్క్ ఈజ్ అవర్ ఆన్సర్. మిల్క్తో పాటు డైరీ అని ఇస్తే డైరీని ఆఫ్ చేయాల్సి వస్తుంది. ఓకేనా. సో కలర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ రెవల్యూషన్ అనుకోండి, రెడ్ కలర్లో ఉన్న టొమాటో ఐడియా రావాలి. టొమాటో ప్రొడక్షన్ మనం రెడ్ రెవల్యూషన్ కింద తీసుకుంటాం. అండ్ మీట్ కూడా ఇందులో వస్తుంది అనమాట. మీట్ ప్రొడక్షన్ కూడా రెడ్ రెవల్యూషన్ కిందకి వస్తుంది. ఫిష్ అబ్జర్వ్ చేస్తే ఫిష్ అనగానే వాటర్లో ఉండిద్ది కాబట్టి వాటర్ అనగానే మనకి బ్లూ కలర్ ఐడియా రావాలి. సో మనం బ్లూ రెవల్యూషన్ అనగానే ప్రొడక్షన్ ఆఫ్ ఫిష్ కింద కన్సిడర్ చేస్తాం. కాటన్ అనగానే మీకు గుర్తు రావాల్సింది ఫైబర్ అని ఉండాలి, ఎందుకంటే కాటన్ అనేది ఫైబర్ కదా. సో సిల్వర్ ఫైబర్ రెవల్యూషన్ మనం కాటన్ ప్రొడక్షన్ కింద తీసుకుంటాం. ఓకేనా. నెక్స్ట్ ఎగ్ ప్రొడక్షన్ని మనం ఏమైనా తీసుకోవాలంటే జస్ట్ సిల్వర్ రెవల్యూషన్ని ఎగ్ ప్రొడక్షన్ కింద తీసుకుంటాం. ఓకేనా. సో ఈ పాయింట్స్ తీసుకోండి. జనరల్గా మనకి ఇలా వైట్ రెవల్యూషన్, ఎల్లో రెవల్యూషన్, బ్లూ రెవల్యూషన్, ఇలా గ్రీన్ రెవల్యూషన్, ఈ టర్మ్స్ అనేవి వస్తాయి. ఎగ్జామ్లో ఫాదర్ ఆఫ్ సంథింగ్ కూడా ఇస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ గ్రీన్ రెవల్యూషన్ అంటే మనం MS స్వామినాథన్ పెడతాం. అలా కాకుండా ఫాదర్ ఆఫ్ రెడ్ రెవల్యూషన్ అన్నారనుకోండి, మీరు విశాల్ తివారీని ఆప్ చేయాలి. ఫాదర్ ఆఫ్ బ్లూ రెవల్యూషన్ అయితే అరుణ్ కృష్ణన్, ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ ఈస్ వర్గీస్ కురియన్. నెక్స్ట్ ఫాదర్ ఆఫ్ సిల్వర్ రెవల్యూషన్ లేదంటే మదర్ ఆఫ్ సిల్వర్ రెవల్యూషన్ ఇస్తారు ఇందిరాగాంధీ. ఇలా ఫాదర్ ఆఫ్ సంథింగ్ మీరు నేర్చుకోవాల్సి వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఆర్ నాట్ సెషన్స్ ఆఫ్ లోక్సభ? లోక్సభలో టోటల్గా 3 సెషన్స్ అనేవి ఇయర్లీ కండక్ట్ అవుతాయి. సో అది కానిది ఏంటి అని అడుగుతున్నారు. మనకి ఆ 3 సెషన్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే BMW కార్ అందరికీ తెలుసు కదా. సో ఈ BMW బ్రాండ్ అనేది గుర్తుపెట్టుకోండి. ఇందులో B అనగానే బడ్జెట్ సెషన్, M అనగానే మాన్సూన్ సెషన్, W రిఫర్స్ టు వింటర్ సెషన్. ఇవి 3 పార్లమెంట్ ఏదైతే లోక్సభ ఉందో అందులో ఇవి 3 సెషన్స్ అనేవి జరుగుతాయి. ఒక సెషన్ జరగదు, అది ఏంటి అంటే సమ్మర్ సెషన్. అదే మన ఆన్సర్. సమ్మర్ సెషన్ అనేది ఏమి ఉండదు అనమాట. సో BMW మాత్రమే గుర్తుపెట్టుకోండి, మీకు ఈ 3 సెషన్స్ ఈజీగా వచ్చేస్తాయి. ఓకేనా. నెక్స్ట్ వన్, వేర్ ఈస్ ది నందాదేవి బయో రిజర్వ్ లొకేటెడ్? నందాదేవి నేషనల్ పార్క్ అని ఇచ్చిన, బయో రిజర్వ్ అని ఇచ్చిన, మీరు నందాదేవి నేషనల్ పార్క్ ఎక్కడ ఉందో ఆ లొకేషన్ని ఐడెంటిఫై చేయాల్సి వస్తుంది. 4 స్టేట్స్ ఇచ్చారు, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, అస్సాం, కర్ణాటక. ఆన్సర్ ఈస్ ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్ చాలా ఇంపార్టెంట్. దీనిలో మంచి నేషనల్ పార్క్స్ ఉన్నాయి. రాజాజీ నేషనల్ పార్క్ లేదంటే జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్, ఇది వెరీ ఇంపార్టెంట్. జిమ్ కార్బెట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఇండియాస్ ఫస్ట్ నేషనల్ పార్క్ విచ్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1936. ఓకేనా. సో ఈ జిమ్ కార్బెట్ అనేది ఉత్తరాఖండ్లోనే ఉంది, వెరీ ఇంపార్టెంట్. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్, రాజాజీ నేషనల్ పార్క్, అలానే నందాదేవి నేషనల్ పార్క్, ఇవన్నీ ఉత్తరాఖండ్లో ఉన్నాయి. మధ్యప్రదేశ్ అనగానే మీకు ఇందిరా ప్రియదర్శిని డెత్ అని గుర్తుపెట్టుకోవాలి. సో ఇందిరా ప్రియదర్శిని ఎలా చనిపోయింది ఏంటి ఒక స్టోరీ లాగా గుర్తుపెట్టుకుంటే అందులో ఉన్న నేషనల్ పార్క్స్ వచ్చేస్తాయి. సాత్పురా నేషనల్ పార్క్, పన్నా నేషనల్ పార్క్, బాంధవ్గర్ నేషనల్ పార్క్, ఇవన్నీ మధ్యప్రదేశ్లోనే ఉన్నాయి. మేజర్ నేషనల్ పార్క్స్ అనేది ఎక్కువ నెంబర్ అనేది మధ్యప్రదేశ్లోనే ఉన్నాయి, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అస్సాం అనగానే మీరు RGB స్టోరీ గుర్తుపెట్టుకోవాలి, రామ్ గోపాల్ వర్మ. సో ఆ ట్రిక్ ద్వారా మనం ఈజీగా అస్సాంలో ఉన్న నేషనల్ పార్క్స్ అన్ని ఈజీగా వచ్చేస్తాయి. కజరంగా నేషనల్ పార్క్, మానస్ నేషనల్ పార్క్, నమేరి నేషనల్ పార్క్. సో ఇలా కొన్ని నేషనల్ పార్క్స్ అనేవి ఉన్నాయి, అవి నేర్చుకోవాలి. క్లాస్లో ఇక్కడ మనం డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ కర్ణాటక అనగానే IPL స్టోరీ అనేది ఐడియా రావాలి, IPL బెట్టింగ్స్ అని. సో అందులో ఉన్న నేషనల్ పార్క్స్ ఈజీగా వచ్చేస్తాయి. కుద్రేముఖ్ నేషనల్ పార్క్, అనముడి. సో కొన్ని నేషనల్ పార్క్స్ అనేవి ఉన్నాయి కర్ణాటక. సో అలా డిఫరెంట్ స్టేట్స్ కరస్పాండింగ్ నేషనల్ పార్క్స్ ఈజీగా గుర్తుపెట్టుకుంటాం అనమాట విత్ ట్రిక్స్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కలర్డ్ లైట్ హ్యాస్ ది లోవెస్ట్ ఫ్రీక్వెన్సీ? సో ఇక్కడ ఉన్న కొన్ని కలర్స్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ప్రిజం తీసుకోండి, ప్రిజం నుంచి ఒక వైట్ లైట్ పాస్ చేసామనుకోండి, ఆ వైట్ లైట్ ఉన్న డిఫరెంట్ వేవ్ లెంగ్స్ వల్ల డిఫరెంట్ యాంగిల్స్లో బెండ్ అయ్యింది అనమాట. ఓకేనా. సో అప్పుడు మనకు వచ్చేదే విబ్జిఆర్. వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్ అండ్ రెడ్. సో ఇక్కడ ఏదైతే ఈ ఫినామినా మనం డిస్పర్షన్ ఫినామినా అంటాం, మనందరికీ తెలిసిందే. ఓకే, డిస్పర్షన్ ఫినామినా. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటంటే లోవెస్ట్ ఫ్రీక్వెన్సీ దేనికి ఉండిద్ది అని అడుగుతున్నారు. ఓకేనా. మనందరికీ తెలిసిన పాయింట్ ఏంటి అంటే
వేవ్ లెంత్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఫ్రీక్వెన్సీ. వేవ్ లెంత్ని మనం మీటర్స్లో మెజర్ చేస్తాం, ఫ్రీక్వెన్సీని ఏమో హెడ్జ్లో మెజర్ చేస్తాం, హెచ్ కింద రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా. వేవ్ లెంత్ ఎక్కువ వేవ్ లెంత్ ఉన్న వాళ్ళకి తక్కువ ఫ్రీక్వెన్సీ ఉంటుంది, అలానే తక్కువ వేవ్ లెంత్ ఉన్న దానికి ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే రెడ్ కలర్ని అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మనం ట్రాఫిక్ లైట్స్లో అలానే డేంజర్ సైన్స్లో ఇలా రెడ్ కలర్ని యూజ్ చేస్తాం. ఎందుకంటే అది ఎక్కువ దూరం నుంచి చూసినా కూడా కనపడింది, చాలా దూరం నుంచి చూసినా కూడా రెడ్ కలర్ని చాలా ఈజీగా కనిపిస్తుంది అనమాట. ఓకేనా. కాబట్టి రెడ్ ఈజ్ హ్యావింగ్ మేజర్ వేవ్ లెంత్, అంటే ఎక్కువ వేవ్ లెంత్ అనేది రెడ్ కలర్కి ఉంటుంది అనమాట, గ్రేటెస్ట్ వేవ్ లెంత్. కాబట్టి ఫ్రీక్వెన్సీ దేనికి తక్కువ ఉంటుంది? ఆబ్వియస్లీ రెడ్ కలర్కి ఫ్రీక్వెన్సీ తక్కువ ఉంటుంది. సో లోవెస్ట్ ఫ్రీక్వెన్సీ అని అడిగారు కాబట్టి హైయెస్ట్ వేవ్ లెంత్ ఏదైతే ఉందో దానికే లోవెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఆన్సర్ రెడ్ కలర్. అలా కాకుండా వాళ్ళు హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ అని అడిగారు అనుకోండి, దీనికి లీస్ట్ వేవ్ లెంత్ ఉంటుంది వైలెట్కి, కాబట్టి హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ వైలెట్కి ఉంటుంది అనమాట. అలా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా వైలెట్ రెడ్లో ఈ రెండింటిలోనే ఆన్సర్ ఉంటుంది. నెక్స్ట్, జేజే థామ్సన్ రిసీవ్డ్ ది నోబెల్ ప్రైజ్ ఫర్ హిస్ డిస్కవరీ ఆఫ్. మనందరూ తెలుసు జేజే థామ్సన్ సైంటిస్ట్, ఐడియా ఉన్నారు కదా. ఇతనికి నోబెల్ ప్రైజ్ వచ్చింది ఫిజిక్స్ ఫీల్డ్లో ఇన్ 1906. అయితే ఏం డిస్కవర్ చేయడం వల్ల వచ్చింది అని అడుగుతున్నారు. ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్, పాజిట్రాన్. సో ఇందులో మనందరికీ తెలిసింది ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ ఇవన్నీ మనకు తెలిసినాయే. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఎలక్ట్రాన్ వాజ్ డిస్కవర్డ్ బై థామ్సన్, జేజే థామ్సన్. ఓకేనా. నెక్స్ట్ వన్, ప్రోటాన్ వాజ్ డిస్కవర్డ్ బై రూదర్ఫోర్డ్. ఇవన్నీ నేర్చుకోవాలి, ఎందుకంటే వీటిలో నుంచి క్వశ్చన్స్ ఇస్తున్నారు రిపీటెడ్గా, కాబట్టి నేర్చుకోవడానికి ట్రై చేయండి. న్యూట్రాన్ వాజ్ డిస్కవర్డ్ బై చాడ్విక్. ఓకేనా. సో ఈ 3 పాయింట్స్ నేర్చుకోవాలి. వీటిని మనం ఈజీగా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఎలా గుర్తుపెట్టుకోవాలో చూడండి. ద రెడ్ కార్, ఇది గుర్తుపెట్టుకోండి. చాలామంది రెడ్ కలర్ కార్ వేసుకొని తిరుగుతారు కదా, ద రెడ్ కార్ అని గుర్తుపెట్టుకున్నారు అనుకోండి. టీ చూడంగానే ఎలక్ట్రాన్ ఐడియా రావాలి, థామ్సన్ డిస్కవర్డ్ ఎలక్ట్రాన్. నెక్స్ట్ రెడ్ చూడంగానే రూదర్ఫోర్డ్, రూదర్ఫోర్డ్ డిస్కవర్డ్ ప్రోటాన్. నెక్స్ట్ సి చూడంగానే చాడ్విక్ ఐడియా రావాలి, చాడ్విక్ డిస్కవర్డ్ న్యూట్రాన్. ఓకేనా. సో ఇక్కడ ప్రోటాన్ మీద మీకు కన్ఫ్యూజన్ వస్తుంది చూడండి, గోల్డ్స్టీన్ మీద కూడా పాయింట్ ఇస్తారు. గోల్డ్స్టీన్ డిస్కవర్డ్ కెనాల్ రేస్. కెనాల్ అన్న యానోడ్ రేస్ అన్న ఒకటే. సో హూ డిస్కవర్డ్ కెనాల్ రేస్ ఆర్ యానోడ్ రేస్ అని ఇస్తే మీరు గోల్డ్స్టీన్ పెట్టాలి, హూ డిస్కవర్డ్ ప్రోటాన్ అని ఇస్తే రూదర్ఫోర్డ్ పెట్టాలి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకేనా. నెక్స్ట్ పాజిట్రాన్ వాజ్ డిస్కవర్డ్ బై ఆండర్సన్. ఆండర్సన్ అనే సైంటిస్ట్ పాజిట్రాన్ని డిస్కవర్ చేశారనమాట. ఆండర్సన్ మనకు తెలిసిన ప్లేయర్, క్రికెట్ ప్లేయర్. ఓకేనా. అలా గుర్తుపెట్టుకోండి. పాజిట్రాన్ ఎంత ఎండ్ అయింది, అలానే ఆండర్సన్ ఎంతో ఎండ్ అయింది. అన్ని ఎంతోనే ఎండ్ అయినాయి, బట్ ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ ఇవి 3 మనకి బాగా ఫెమిలియర్ అనమాట. ఇవి 3 మీరు ఆర్డర్లో కూడా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు, ఈపీఎన్. ఓకేనా. ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ మనం చదివేటప్పుడు అలానే చదువుకున్నాం కదా. నెక్స్ట్, విచ్ ఆర్టికల్ డీల్స్ విత్ ది డిక్లరేషన్ ఆఫ్ నేషనల్ ఎమర్జెన్సీ. నేషనల్ ఎమర్జీకి సంబంధించిన ఆర్టికల్ ఏంటి అని అడిగారు. ఓకేనా. నెక్స్ట్ ఎగ్జామ్స్లో ఫైనాన్షియల్ ఎమర్జెన్సీకి సంబంధించిన ఆర్టికల్ ఏంటి అని అడుగుతారు. సో మనం ఆర్టికల్స్ అన్ని క్లియర్గా నేర్చుకోవాలి. ఎమర్జెన్సీస్కి సంబంధించి ఏదైనా అడగచ్చు. సో ఫస్ట్ వన్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, మీరు ఎమర్జెన్సీస్ మీద క్వశ్చన్ అడిగినప్పుడు న్యూ స్టూడెంట్ ఫెయిల్స్, ఈ ట్రిక్ అనేది మీకు ఐడియా రావాలి. న్యూ స్టూడెంట్ ఫెయిల్స్. కొత్తగా ఎవరైనా స్టూడెంట్ వచ్చారనుకోండి, వాళ్ళకి జీరో నాలెడ్జ్ ఉండేది కాబట్టి ఆబ్వియస్లీ ఫెయిల్ అవుతారు. సో ఈ పాయింట్లో మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈ ఫ్రేజ్ గుర్తుపెట్టుకోండి, న్యూ స్టూడెంట్ ఫెయిల్స్. న్యూ ఎన్ చూడంగానే మనకి నేషనల్ ఐడియా రావాలి, నేషనల్ ఎమర్జెన్సీ. ఎన్ చూడంగానే అది ఐడియా వస్తుంది. స్టూడెంట్ ఎస్ చూడంగానే స్టేట్ ఎమర్జెన్సీ ఐడియా రావాలి. ఓకేనా. స్టేట్ ఎమర్జెన్సీ. నెక్స్ట్ ఫెయిల్లో ఎఫ్ చూడంగానే ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఐడియా రావాలి, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. ఇవి 3 ఆర్డర్లు ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే, ఫస్ట్ వన్ 352 నుంచి స్టార్ట్ అయ్యింది. 352 దానికి +4 యాడ్ చేయండి 356, మళ్ళీ దానికి +4 యాడ్ చేయండి 360. ఓకేనా. +4 చేస్తున్నాం అంతే కామన్గా. సో 260 అవుతుంది. సో ఇక్కడ నేషనల్ ఎమర్జెన్సీ, స్టేట్ ఎమర్జెన్సీ, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ, కరస్పాండింగ్ ఆర్టికల్స్ అవి. ఓకేనా. నేషనల్ అనగానే మీకు మన ఇండియా ఐడియా రావాలి, మన నేషనల్ గురించేగా మాట్లాడుతుంది. ఓకేనా. సో ఈ ఇండియాలో మనం అబ్జర్వ్ చేస్తే నార్థన్ ఇండియా ఉంటుంది, సదరన్ ఇండియా ఉంటుంది. అవునా. 2 పార్ట్స్, నార్థన్ పీపుల్, సదరన్ పీపుల్, 2 పార్ట్స్ ఉంటాయి. సో నేషన్ అనగానే 2 పార్ట్స్, నార్త్, సౌత్. సో అలా మీకు 2 ఐడియా రావాలి. నేషనల్ ఎమర్జెన్సీ అంటే నేషన్, ఇండియా, నార్త్, సౌత్, అలా 2 పార్ట్స్ ఐడియా వస్తుంది. సో 352 డీల్స్ విత్ నేషనల్ ఎమర్జెన్సీ. నెక్స్ట్ దానికి +4 యాడ్ చేస్తున్నాం, 356 అయింది. స్టూడెంట్ స్టేట్ ఎమర్జెన్సీ, ఎస్తో 6 రాయొచ్చు. సో ఇక్కడ ఎండింగ్ డిజిట్ అబ్జర్వ్ చేయండి 6. సో అలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ, ఫైనాన్షియల్ అంటే మీరు మనీ తీసుకోవాలి. మనీ అనేది ఎప్పుడు మనం రౌండ్ ఫిగర్లో తీసుకుంటాం. ఓకేనా. సో అలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు 352 అనేది మన ఆన్సర్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళు అడిగితే నేషనల్ ఎమర్జెన్సీ. అలా కాకుండా వాళ్ళు స్టేట్ ఎమర్జెన్సీ అడిగితే 356, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అడిగితే 360. ఇప్పుడు 324 అన్నారు కదా, ఇది కూడా నేర్చుకోండి. ఆర్టికల్ 324 డీల్స్ విత్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఇది కూడా ఇంపార్టెంట్. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏ ఆర్టికల్ డీల్ చేస్తుందంటే ఆర్టికల్ 324. ఓకేనా. నెక్స్ట్ వన్ డిస్కస్ చేద్దామా. చూస్ ది కరెక్ట్ ఆప్షన్ విచ్ రిప్రజెంట్స్ ది అరేంజ్మెంట్స్ ఆఫ్ అట్మాస్ఫియరిక్ లేయర్స్. అట్మాస్ఫియరిక్ లేయర్స్ ఉన్నాయి కదా, వాటి యొక్క కరెక్ట్ ఆర్డర్ ఏంటి అని అడుగుతున్నారు. సో 4 ఆప్షన్స్ ఇచ్చారు. మనందరికీ తెలుసు ట్రోపోస్ఫియర్ ముందు వస్తుంది, ఎందుకంటే మనందరం ఉంది ట్రోపోస్ఫియర్ కదా. ట్రోపో, స్ట్రాటో, మీసో, థర్మో అండ్ ఎక్సో, ఇది కరెక్ట్ ఆర్డర్. ఓకేనా. ట్రోపో, స్ట్రాటో, మీసో, థర్మో అండ్ ఎక్సో. ఈ థర్మోస్ఫియర్నే మనం ఐనోస్ఫియర్ అని కూడా అంటాము. సో ఇవి కరెక్ట్ ఆర్డర్. సో ఇప్పుడు మన ఆన్సర్ ఏమైంది అంటే ఫస్ట్ ఆప్షన్ ట్రోపో, స్ట్రాటో, మీసో, థర్మో అండ్ ఐనో. తెలియని వాళ్ళకి ఒక మంచి ట్రిక్ డిస్కస్ చేద్దాం, ఒకసారి చూడండి.
ది స్మార్ట్ మ్యాన్ థింక్స్ ఎఫెక్టివ్లీ. ఈ టర్మ్ గుర్తుపెట్టుకోండి, ద స్మార్ట్ మ్యాన్ థింక్స్ ఎఫెక్టివ్లీ. ద స్మార్ట్ మ్యాన్ థింక్స్ ఎఫెక్టివ్లీ. ఇందులో టీహెచ్ఈ రిప్రజెంట్స్ ట్రోపోస్ఫియర్, స్మార్ట్లో ఎస్ రిప్రజెంట్స్ స్ట్రాటోస్ఫియర్, నెక్స్ట్ ఎం రిప్రజెంట్స్ మీసోస్ఫియర్, టీహెచ్ రిప్రజెంట్స్ థర్మోస్ఫియర్ అండ్ ఈ రిప్రజెంట్స్ ఎగ్జోస్ఫియర్. ఇది కరెక్ట్ ఆర్డర్ అనమాట. ఓకేనా? ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తుంటే ట్రోపోస్ఫియర్లో మనం వెదర్, క్లైమాటిక్ చేంజెస్ ఇవన్నీ అబ్జర్వ్ చేస్తాము. నెక్స్ట్ స్ట్రాటోస్ఫియర్లో ఓజోన్ లేయర్ ఎగ్జిస్టెన్స్ అనేది ఉంది. మనందరికీ తెలుసు కదా, ఓజోన్ లేయర్ వల్లే ఆ యూవీ రేస్ డైరెక్ట్గా మన మీద పడకుండా ఓజోన్ లేయర్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది. ఓకేనా? దాన్ని డ్యామేజ్ చేసేదే క్లోరోఫ్లోరోకార్బన్స్. నెక్స్ట్ మీసోస్ఫియర్లో మిటియార్స్ ఉంటాయి. మిటియార్స్ అంటే ఉల్కలు అంటాము. దీన్నే ఫాలింగ్ స్టార్స్, షూటింగ్ స్టార్స్ అని కూడా పిలుస్తాము. ఉల్కలు అని అంటారు. నెక్స్ట్ థర్మోస్ఫియర్ అంటే హై టెంపరేచర్ ఉన్నదనమాట. ఇందులో హై టెంపరేచర్. సో అలానే దీన్ని ఔరోరాస్ ఎగ్జిస్ట్ అనే ఉంది. ఇందులో ఔరోరాస్ అంటే న్యాచురల్ డిస్ప్లే ఆఫ్ లైట్స్ అనమాట. న్యాచురల్గా అక్కడ లైట్స్ డిస్ప్లే అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ ఎగ్జోస్ఫియర్, అవుటర్ మోస్ట్ లేయర్ ఆఫ్ అట్మాస్ఫియర్, అవుటర్ మోస్ట్ లేయర్ అనమాట ఎగ్జోస్ఫియర్ అనేది. సో ఇట్ మెర్జెస్ ఇంటూ స్పేస్. ఫైనల్గా ఇది స్పేస్కి కనెక్ట్ అయి ఉంటుంది. అలా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఈ యొక్క ఇంపార్టెన్స్ కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే ఓజోన్ లేయర్ అనేది ఏ లేయర్లో ఉంది అని అడుగుతారు. ఓకేనా? ఓజోన్ అనేది ఎక్కడ ఉంది అనేది అడుగుతారు. మీసోస్ఫియరా, థర్మోస్ఫియరా, స్ట్రాటోనా, ట్రోపోనా అని అడుగుతారు. ఆన్సర్ ఓజోన్ అనేది స్ట్రాటోస్ఫియర్లో ఉంది. ఓకేనా? ఇలా గుర్తుపెట్టుకోండి. ఆన్సర్ ఆప్షన్ ఏ అవుతుంది. నెక్స్ట్ వన్ డిస్కస్ చేద్దాం. హౌ మెనీ హార్ట్ ఛాంబర్స్ డస్ క్రొకోడైల్స్ హ్యావ్? క్రొకోడైల్స్కి ఎన్ని హార్ట్ ఛాంబర్స్ ఉన్నాయని అడుగుతున్నారు. నెక్స్ట్ ఎగ్జామ్లో మ్యామల్స్ అడగచ్చు, బర్డ్స్ అడగచ్చు, ఫిష్ అడగచ్చు. సో కాబట్టి మీరు ఇవన్నీ హార్ట్ ఛాంబర్స్ మీద ఎలా క్వశ్చన్స్ అడుగుతున్నారో చూసి దాన్ని బట్టి గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ దీనికి ఒక ట్రిక్ ఉంది మన దగ్గర, అది డిస్కస్ చేద్దాం. చూడండి, FARM ఫార్మ్, BCE ఇది గుర్తుపెట్టుకోవాలి. BCE స్టూడెంట్స్ ఆల్వేస్ డూ ఫార్మింగ్ అని గుర్తుపెట్టుకోండి. BCA కేటగిరీ ఉంది, BCB కేటగిరీ, అలా BCE కేటగిరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఫార్మింగ్ చేస్తారు. ఈ ట్రిక్ ద్వారా ఈజీగా మనం హార్ట్ ఛాంబర్స్ అనేవి గుర్తుపెట్టుకోవచ్చు. F చూడగానే మనకి ఫిష్ ఐడియా రావాలి. ఓకేనా? ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో డిస్కస్ చేస్తున్నాం ఫిష్. నెక్స్ట్ A చూడగానే యాంఫిబియన్స్ ఐడియా రావాలి. మెయిన్గా ఫ్రాగ్ ఐడియా రావాలి, ఎందుకంటే ఫ్రాగ్ మీద వస్తుంది క్వశ్చన్. నెక్స్ట్ R చూడగానే మీకు రెప్టైల్స్ ఐడియా రావాలి. రెప్టైల్స్లో అన్నీ వస్తాయి కానీ ఎక్సెప్ట్ క్రొకోడైల్స్. క్రొకోడైల్స్ అనేది ఇందులో రాదు. ఓకేనా? నెక్స్ట్ వన్ మ్యామల్స్. M చూడగానే మనకి మ్యామల్స్ ఐడియా రావాలి. అండ్ B అనగానే మనకి బర్డ్స్ ఐడియా రావాలి. C క్రొకోడైల్. లాస్ట్ వన్ E అనగానే ఎర్త్ వామ్స్. ఓకేనా? సో దీని ద్వారా మనం ఈజీగా హార్ట్ ఛాంబర్స్ అనేవి వచ్చేస్తాయి. చూడండి, F ఫిష్ అనగానే మనకి 2 హార్ట్ ఛాంబర్స్ ఉంటాయి. నెక్స్ట్ యాంఫిబియన్స్, రెప్టైల్స్కి 3 హార్ట్ ఛాంబర్స్ ఉంటాయి అనమాట. ఓకేనా? మ్యామల్స్, బర్డ్స్ అండ్ క్రొకోడైల్స్కి 4 హార్ట్ ఛాంబర్స్ ఉంటాయి. లాస్ట్ వన్ ఎర్త్ వామ్స్ హ్యావింగ్ 5 pairs ఆఫ్ సూడో హార్ట్ ఛాంబర్స్. 5 pairs ఆఫ్ సూడో హార్ట్ ఛాంబర్స్. ఓకేనా? సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఫిష్కి అనేది 2 తీసుకున్నాము. నెక్స్ట్ 2 సార్లు 3 తీసుకున్నాము. నెంబర్ +1 చేసుకుంటూ వెళ్తున్నాం. 2, 3, 4, 5 కదా. 2 ఒకసారి వేసాము, 3 2 టైమ్స్ వేసాము, 4 మళ్ళీ 3 టైమ్స్ వేసాము, 5తో ఎండ్ అయింది. సో ఇలా గుర్తుపెట్టుకోండి. BCE స్టూడెంట్స్ ఆల్వేస్ డూ ఫార్మింగ్. ఓకేనా? దీని ద్వారా మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు వాళ్ళు అడిగింది క్రొకోడైల్ కాబట్టి క్రొకోడైల్ ఎక్కడ ఉందో చూసుకోండి. 4 హార్ట్ ఛాంబర్స్ ఉన్నాయి. ఓకేనా? 5 అని అడిగారు అనుకోండి, ఎర్త్ వామ్స్ పెట్టుకోవాలి. అదే 2 అయితే ఫిష్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, వెన్ ఈస్ వరల్డ్ వాటర్ డే సెలబ్రేటెడ్? మనందరం కన్జ్యూమ్ చేసుకునే డ్రింక్ అందరూ తెలుసు కదా. కొంతమంది థమ్స్అప్ తాగుతారు, పెప్సీ తాగుతారు, బట్ అందరూ తాగేది ఏంటి అంటే వాటర్. సో ఆ వాటర్కి కూడా ఒక డే ఉంది. సో దాన్ని మనం వరల్డ్ వాటర్ డే అంటాము. అది మార్చ్లోనే సెలబ్రేట్ చేసుకుంటాం. అది ఏ డే అని అడుగుతున్నారు. చూడండి, March 20, 21, 22, 23. సో వీటన్నిటికీ మనం ఒక స్టోరీలా గుర్తుపెట్టుకోవచ్చు. స్టోరీ డిస్కస్ చేద్దాం. చూడండి, March 20 మనం ఏం సెలబ్రేట్ చేసుకుంటాం అంటే వరల్డ్ స్పారో డే అండ్ దీంతో పాటు ఇంటర్నేషనల్ హ్యాపీనెస్ డే కూడా సెలబ్రేట్ చేసుకుంటాం. ఇంటర్నేషనల్ హ్యాపీనెస్ డే. ఓకేనా? నెక్స్ట్ 21st March మనం ఏం సెలబ్రేట్ చేసుకుంటాం అంటే వరల్డ్ ఫారెస్ట్రీ డే. ఓకేనా? నెక్స్ట్ 22nd March వచ్చేసరికి వరల్డ్ వాటర్ డే సెలబ్రేట్ చేస్తాం. 23rd March వచ్చేసరికి వరల్డ్ మెటీరియలాజికల్ డే. సో దీంతో పాటు మీరు ఇంకోటి కూడా ఇంక్లూడ్ చేద్దాం. చూడండి, 24th March we celebrate as వరల్డ్ టీబీ డే. అండ్ 24th తర్వాత 25th రాదు, 26th March అనమాట. 26th March వచ్చేసరికి బంగ్లాదేశ్ ఇండిపెండెన్స్ డే. సో వీటిని మనం ఒక స్టోరీ లాగా డిస్కస్ చేద్దాం. అప్పుడు మీకు ఈజీగా ఫర్ ఎవర్ గుర్తుండిపోద్ది. ఫస్ట్ వన్ చూడండి, మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మన డేస్ వచ్చేసరికి 20th రౌండ్ ఫిగర్ 20th నుంచి స్టార్ట్ అవుతుంది. 26 దాకా డిస్కస్ చేస్తాం. ఒక 25 లేదు. ఓకేనా? హ్యాపీగా ఉన్న ఒక స్పారోని తీసుకోండి. హ్యాపీగా ఉన్న ఒక స్పారో ఫారెస్ట్లోకి వెళ్ళింది. హ్యాపీగా ఉన్న స్పారో ఒకటి ఎగురుకుంటా ఫారెస్ట్లోకి వెళ్ళింది. ఫారెస్ట్కి ఎందుకు వెళ్ళింది అంటే వాటర్ కోసం వెళ్ళింది. వాటర్ ఎక్కడ కనపడట్లేదని తప్పిపోయి ఫారెస్ట్లోకి వెళ్ళిపోయింది. సో అక్కడ కూడా మనకి ఎక్కడ తనకి వాటర్ కనపడలేదు. మెటీరియలాజికల్ అంటే క్లైమేట్కి సంబంధించిన వర్డ్ అనమాట. ఓకేనా? స్టడీ ఆఫ్ క్లైమేట్ అండ్ వెదర్ని మనం మెటీరియలాజీ అంటాము.
సో దానికి సంబంధించిన డే అనమాట. సో ఇప్పుడు చూడండి, హ్యాపీగా ఉన్న స్పారో ఒకటి ఫారెస్ట్కి వెళ్ళింది. దేనికోసం వెళ్ళిందంటే వాటర్ కోసం. వాటర్ ఎక్కడ దొరకలేదు. సో క్లైమేట్ అంతా చూసింది. మెట్రలాజీ అంటే క్లైమేట్కి సంబంధించింది. క్లైమేట్ అంతా చూసింది, ఏమైనా రెయిన్ పడుతుందా, రెయిన్ ఏమైనా పడితే తాగుదామని చూస్తుంది వాటర్. ఓకేనా, రెయిన్ పడలేదు, క్లైమేట్ సపోర్ట్ చేయలేదు. నెక్స్ట్ డిహైడ్రేషన్ అయిపోయి టీబీ వచ్చి చచ్చిపోయింది స్పారో. టీబీ అంటే ట్యూబర్క్యులోసిస్. ఓకేనా, డిహైడ్రేషన్ అయిపోయి టీబీ వచ్చేసి చచ్చిపోయింది. అలా గుర్తుపెట్టుకోండి. దీని తర్వాత ఒక 1 డే గ్యాప్తో బంగ్లాదేశ్కి ఇండిపెండెన్స్ వచ్చింది. ఈ స్టోరీ గుర్తుపెట్టుకుంటే మార్చ్ 20 నుంచి 26 వరకు ఈజీగా వచ్చేస్తాయి. చూడండి, బంగ్లాదేశ్కి ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చిందంటే 26 మార్చ్ 1971. ఈ ఇయర్ కూడా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇది కూడా ఎగ్జామ్స్లో వస్తుంది కాబట్టి గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. వాళ్ళు అడిగింది వాటర్ కాబట్టి 22 మార్చ్. ఓకేనా, నెక్స్ట్ వన్ డిస్కస్ చేద్దాం. చూడండి, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఈజ్ నాట్ క్రాస్డ్ బై ది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. సో మన ఇండియాలో టోటల్గా ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది 8 స్టేట్స్ టచ్ అవుతూ వెళ్తుంది అనమాట. ఓకేనా, సో ఒకసారి ఇండియా మ్యాప్ అబ్జర్వ్ చేయండి. సో ఇందులో మనకి 8 స్టేట్స్ టచ్ అవుతూ వెళ్తుంది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, ఓకేనా, త్రిపుర, అలానే మిజోరాం, వీటితో టచ్ అవుతూ వెళ్తుంది. సో దీన్ని మనం మ్యాప్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకపోయినా ఒక ట్రిక్ ద్వారా కూడా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఫస్ట్ ఎలానో చూద్దాం. చూడండి, ఫస్ట్ స్టేట్స్ రాసేస్తాను. రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్. ఓకేనా, నెక్స్ట్ జార్ఖండ్ తర్వాత వెస్ట్ బెంగాల్, త్రిపుర అండ్ మిజోరాం. ఈ 8 స్టేట్స్ నుంచి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది పాస్ అవుతుంది. సో వీటిని మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే చూడండి, ఫస్ట్ లెటర్స్ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఈ ఫ్రేజ్ అబ్జర్వ్ చేయండి. రియల్లీ గుడ్ మంకీ, రియల్లీ గుడ్ మంకీ ఆర్ గ్రేట్ మంకీ కెన్ జంప్ విత్ 2 moves. ఇలా గుర్తుపెట్టుకోండి, రియల్లీ గుడ్ మంకీ కెన్ జంప్ విత్ 2 moves. సో ఆర్ చూడంగానే రాజస్థాన్ ఐడియా రావాలి, గుడ్ చూడంగానే గుజరాత్, ఎం మధ్యప్రదేశ్, కెన్లో సి రిఫర్స్ టు ఛత్తీస్గఢ్, జంప్ జార్ఖండ్, విత్ వెస్ట్ బెంగాల్, 2 త్రిపుర అండ్ మూవ్ రిఫరెన్స్ మిజోరాం. సో అక్కడతో మనకి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఎండ్ అయిపోద్ది అనమాట. సో ఓకేనా, సో ఈ 8 స్టేట్స్ నుంచి పాస్ అవుతుంది. వాళ్ళు అడిగితే పాస్ అవ్వని స్టేట్ ఏంటి అన్నాడు. ఛత్తీస్గఢ్ ఉంది, వెస్ట్ బెంగాల్ ఉంది, త్రిపుర ఉంది, నాగాలాండ్ లేదు. అదే మన ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్. ఇలా కూడా ఇస్తున్నారు ఎగ్జామ్లో క్వశ్చన్స్, రీసెంట్గా అబ్జర్వ్ చేశాము. సో ఇండోనేషియా దాని యొక్క కరస్పాండింగ్ కరెన్సీ అనమాట. ఇండోనేషియా కరెన్సీ రూపాయ కరెక్ట్గానే ఉంది, కరెక్ట్గానే మ్యాచ్ అయింది. ఈజిప్ట్ కరెన్సీ పౌండ్ కరెక్ట్గా మ్యాచ్ అయింది. నెక్స్ట్ ఖత్తర్ రియాల్, ఉగాండా షిల్లింగ్, ఈ రెండింటిలోనే ఆన్సర్ ఉంది. మీరు అబ్జర్వ్ చేయండి, ఖత్తర్ కరెన్సీ RIEL కాదు, RIYAL. బోత్ సౌదీ అరేబియా అండ్ ఖత్తర్, ఈ రెండింటికి రియాల్ అనేది కరెన్సీ అనమాట, RIYAL. ఓకేనా, మరి RIEL దేనికి అంటే కాంబోడియా. కరెన్సీ ఆఫ్ కాంబోడియా ఈజ్ RIEL. ఓకేనా, నెక్స్ట్ RIAL అనే కరెన్సీ కూడా ఉంది. ప్రొనౌన్సింగ్ ఒకటే, రియాల్ రియల్. ఓకేనా, వమన్, యెమెన్ అండ్ ఇరాన్, ఈ మూడింటికి RIAL అనేది కరెన్సీ అనమాట. RIAL ఉంది, RIEL ఉంది, RIYAL ఉంది. కన్ఫ్యూజ్ అవ్వకూడదు. కరెన్సీస్ మనం ఈజీగా ఇక్కడ ట్రిక్స్ ద్వారా ఈజీగా గుర్తుపెట్టుకుంటాం. నెక్స్ట్ వన్ చూడండి, ఉగాండా కరెన్సీ షిల్లింగ్ కరెక్ట్గానే ఉంది. సో ఇక్కడ ఇన్కరెక్ట్లీ మ్యాచ్ ఏంటి అంటే ఖత్తర్ RIEL, ఇది తప్పు. RIYAL కరెక్ట్ అనమాట. ఓకేనా, చూసారు కదా ఫ్రెండ్స్, ట్రిక్స్తో నేర్చుకుంటే జీకే ఎంత ఈజీగా అనిపిస్తుందో. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, కమెంట్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరో వీడియోలో మనం ఇంకా మంచి ట్రిక్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.